హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రంలో కుప్పకూలిన భారీ వంతెన పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక, గోవా రాష్ట్రాలను కలుపుతూ కాళీ నదిపై నిర్మించిన వంతెన బుధవారం తెల్లవారుజామున అయితే కుప్పకూలింది. అర్ధరాత్రి 1:30 సమయంలో బ్రిడ్జిపై నుంచి హెవీ లోడ్తో లారీ వెళ్ళగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో లారీ నదిలో పడిపోగా తమిళనాడుకు చెందిన డ్రైవర్ బాలమురుగన్ లారీ క్యాబిన్పై నిలబడి సాయం కోసం కేకలు పెట్టాడు. దీంతో సమయానికి అక్కడే ఉన్న మత్స్యకారులు డ్రైవర్ను రక్షించారన్నమాట. అనంతరం తీవ్ర గాయాలైన అతన్ని హాస్పిటల్కి తరలించేందుకు సహాయ సిబ్బంది సమాచారం అందించారు. కాగా గోవా, కర్ణాటక రాష్ట్రాలను కలిపేందుకు 1980లో 66వ జాతీయ రహదారిపై కాళీ వంతెనను నిర్మించారు. అయితే ఉత్తర కన్నడ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో ప్రస్తుతం కొత్త వంతెనపై అయితే రాకపోకలను నిలిపివేశారు. ఆగస్టు 7న మధ్యాహ్నం 12 గంటలలోగా కొత్త వంతెనను పరిశీలించి దాని స్థిరత్వానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని డిప్యూటీ కమిషన్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఆదేశించారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కర్ణాటకను ముంచెత్తుతున్న భారీ వర్షాలు కుప్పకూలిన కాళీ రివర్ బ్రిడ్జ్ అండి. ఇది ఒక్కసారిగా అయితే వర్షాల దాటికి లారీ వెళ్తుండగా కుప్పకూలిపోయిందనమాట.